కాంగ్రెస్ సీనియర్ నేత బోయి భీమన్న, డాక్టర్ సినారె అవార్డు గ్రహీత సంఘ సేవకులు మురళీధర్ రెడ్డి గారు మన మెట్రో టీవీ ముఖాముఖిలో ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి సమాజ సేవ చేస్తూ ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజల్లో సేవ చేస్తున్నారు. వారిని అడిగి వారి ప్రయాణం గురించి తెలుసుకున్నాం. సార్ చెప్పండి. నమస్తే సార్, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఫస్ట్ కలిదేవుడు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, అలివేలు మంగమ్మ వారి ఆశీస్సులతో మాట్లాడాలనుకుంటున్నాను. తర్వాత మా తెలంగాణ సోదరులు సోదరుమణులు, నాన్నలు, అక్కలు అందరూ ఇప్పుడు గవర్నర్ అయిన శ్రీమతి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి మా సోదరి గీతా గారు, వాళ్ళకు కూడా నా అభినందనాలు. తర్వాత ఇక మీరు ముఖ్యమంత్రి విషయం అడిగినందుకు చెప్తా. ముఖ్యమంత్రి గారికి నేను ఉన్నది మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాలనుకున్నా మాట్లాడుతున్నాను. నేను ఏదో అవకాశవాదిని కాదు, ఆశావాదిని అంతే. ఆయన ఎట్లాంటి మనిషి అంటే కష్టాలలో కష్టము అన్నిట్లల్లో పంచుకొని పోతుంది. నేను అంతకుముందే కూడా చెప్పాను. ఎందుకంటే ఆయనకు విలాసమైన ఆశలు లేవు. ఆయన స్వతహాగా అన్నాడు, నల్లమల్ల అడవులకి ఏవి దగ్గర వచ్చిన నేను అది కరెక్ట్. ఇప్పుడు నల్లమల్ల అడవిలే జయం చేసి వస్తుంది. అక్కడ కూడా పాపం మా సోదరులు ఆదిమని వాసులు వాళ్ళందరికీ ఉత్సాహం చూపిస్తున్నాడు. ఎక్కడ ఆయన పని చేయకుండా మరి మా మంత్రుల గారికడు మంత్రులు కూడా మంచి వ్యక్తులే, సిన్సియర్గా పనిచేస్తుంటారు. నేను ఎందుకని అలా మాట, ప్రతి ఒక్కరూ పొంగురెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బర్త్డే రేపు, అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు బ్రదర్. మీరు కూడా చాలా కష్టపడతారు బీదోళ్ళకి అనేది, అందుకోసం నేను ముందే చెప్తున్నాను. మరి అందరూ మిత్రులు, మిగతా మా నాయకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున, మా సీతక్క, వీళ్ళందరూ కష్టపడుతున్నారు. మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అని ఎప్పుడు ఫీల్ కాలేదు. సరిగ్గా జయపాలరెడ్డి స్వామి నా ఆత్మీయుడు ఉండేప్పుడు, మీరు నమ్ముతారో నమ్మరు, నేను చాలా దగ్గర ఉంటుంటే ఆయన దగ్గర. వెనెవర్ ఈ కేమ్ టు ఢిల్లీ టు హైదరాబాద్, నేను సంజయ్ రెడ్డి సాబ్ బూత్ స్పెషల్. ఇక ఆయనదే అయినా నేను రాజశేఖర్ రెడ్డి సాబ్ కూడా ప్రతి ఏదైనా చిన్న విషయం ఉంటే డైరెక్ట్ పోయి కలుస్తుంటే. ఇప్పుడు ఈ సార్ కూడా కలవాలనుకుంటారు. ఎందుకు కలవదు, పాపం మంచి వ్యక్తి, ఆత్మీయుడు. నేను అనుకుంటున్నాను తొందరనే కలిసేది. ఆయన ఎన్ని పనులు చేస్తుండంటే, ఆడ బ్యాంక్లో నీళ్ళుండి ఎక్స్పెన్సివ్ చేయమంటే ఎట్లా చేస్తారు. ఆయన విషయాలు అనేది కరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఏం తప్పు మాట్లాడుతున్నాడు. ఒకసారి కాదు, నేను ఒకటి విన్నాను. ఆయన నిజంగా నేను వెనుకటిది రాను అలా మాట్లాడాలి. ఆయన కూడా నేను ఏమన్నా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన పరిస్థితి ఎట్లుందంటే, ఇక్కడ నొయ్యి ఇక్కడ గొయ్యి. అక్కడేమో అమౌంట్ లేకపాయి. ఆ బట్టన కూడా ఫైనాన్స్ మినిస్టర్, మంచి అడ్మినిస్ట్రేటర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్, వీళ్ళందరూ ఉన్నారు. చాలా విధేయతులు, ఒకరి ఆత్మను ఇబ్బంది పెట్టరు. సీతక్క ఆమె కూడా ఏం తక్కువ మనిషి కాదు. ఈ పెట్టుకొని ఏం చేస్తాడు ఆయన, ఎన్నన్నా సాధించుకుంటూ వస్తున్నాడు. నేను అనుకుంటాను నిద్ర కూడా పడుతుందో లేదో పాపం. ముఖ్యమంత్రి అని విలాసంగా తిరిగిన వాళ్ళు ఎంతోమంది చూసిన, అంటే కొంతమంది, అందరు కాదు. అలా ఈయన కూడా అట్లే ఉన్నాడు పాపం. ఎప్పుడు చూడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాడు. అంటే పని నిశ్చితంగా ఉండేది, దానికోసం సేవ చేస్తుంటారు ప్రజలకు. నేను ముఖ్యమంత్రిని, వీళ్ళు నా మంత్రులు, వీళ్ళు కార్యకర్తలు, ఆ భావన కనబడదు దాని దగ్గర. ప్రతి ఒక్కరు నా ఆత్మీయుడు అన్నట్టు ఉంటాడు ఆయన. నేను నిజం చెప్తున్నాను. ఇలా అమ్మలు అక్కలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. నేను నాకు తోచినంత మాట మాట్లాడతా. మా తమ్ముళ్ళు ఊర్లలో కూడా అప్పుడప్పుడు నేను విజయాల కూడా పోతుంటా. నాకు అంతేం పెద్ద లేదు. ఆడ కూడా చాలా ఆనందపడతారు ఈ విషయంలో. ఈ గంగమ్మ ఈసారి పంట బోర్డంత వేసేది. ఎందుకు వేసింది, ఏమన్నా వేసిర్రా? గంగమ్మ పడ్డది. ఇప్పుడు కూడా 3 రోజులు 4 రోజులు పడుతుంది. అమ్మ పడ్డప్పుడు ఇబ్బందులు అయితే అవుతున్నాయి. దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి గారు అందరినీ అలా చేస్తున్నాడు, అల్లట్టు ఉంటున్నారు. అది బాగా చూపిస్తున్నాడు.
మరి నీళ్ళు కూడా బోర్లలో వచ్చినాయి, అప్పటి బాధ లేదు. ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. నేను ఒకటే అంట, ఆయన లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మరొకసారి మాట్లాడతాను. నేను ముందు కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, ఇది సాధిస్టులకే తెలుసు. మా అమ్మ ఇన్ఛార్జ్ అమ్మ, ఆ అమ్మ కూడా మంచి తెలివిగల బుర్ర. అమ్మ పేరు నటరాజన్ అమ్మ, మేడం నటరాజన్, సింపుల్ అమ్మ, మంచి మనిషి ఆమె కూడా. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేనేమంటా అంటే, మా జవహర్లాల్ నెహ్రూ గారి కుమారుడు, ఆ కుమార్తె ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, వాళ్ళందరూ, రాహుల్ గాంధీ, వాళ్ళందరూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ కూడా రీసెంట్గా జరిగింది, అంతే కదా. చాలా సంతోషమైన విషయం. వీళ్ళు దేశాన్ని సేవ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవరు తప్పు పట్టేది కాదు. రాహుల్ గాంధీని కూడా ఎంత సింపుల్గా తిరుగుతుంటాడు చూడండి. ఎక్కడైనా విలాసంగా ఉంటాడా రాహుల్ గాంధీ కూడా? ఆ అమ్మ ఆరోగ్యం బాగాలేదేమో సోనియా అమ్మ, ఓసారి వస్తుంది ఓసారి రాదు, కానీ ఆత్మ నిండి ఉంటుంది మా ప్రజలు, మా బీదవాళ్ళది. అది ముఖ్యం. నేనేమంటా అంటే, ఉట్టిగా విమర్శించదు, పార్టీ పక్కన పెడదాము. ఇప్పుడు మా నరేంద్ర మోడీ గారు కూడా నేను దండం పెట్టాలనుకుంటా, పాద నమస్కారాలు ఆయనకు పెట్టాలి. ఎందుకంటే ఆయన ప్రపంచంలో 70% ఆయనకు చాలా సపోర్ట్గా ఉంటారు విధేయులు. మా 140 కోట్ల ప్రజానికం కాకుండా కూడా దగ్గర 65-70% బయట కంట్రీస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ మూర్ఖత్వం ఉండే కాబట్టి జరిగింది పాకిస్తాన్ మీద. ఎందుకు చేయవలసి వచ్చింది మూర్ఖత్వం అయ్యా? ఇక్కడ అందరు మీ ఊళ్ళే మన ఊళ్ళే అన్నట్టు లేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అంటున్నారా? ఎందుకు ఆ పద్ధతి చేయవలసి వచ్చింది? నేను అనొద్దు ఆ మాట. ఇప్పుడు మా సలావుద్దీన్ వైసా ఉన్నా కూడా ఇక్కడ ఎంతోమందికి ఆయన పీరియడ్లో మేయర్లను చేసిండు, తెలుగు వాళ్ళని అందరినీ. ఆ మాట లేదు, బేదారు. ఇప్పుడు హసన్ గారు కూడా అదే చేస్తున్నాడు. మనం విరక్తుద్దు, ఉన్నోరు అందరూ కూడా మంచి కలిసే ఉంటారు. ఎవడో దుర్మార్గుడు చేస్తే దాని పనిష్మెంట్ ఉండే ఉంది ఇక్కడ. అట్లాంటి పరిస్థితి కాబట్టి చేయవలసి వచ్చింది. ఆ సోదరమ్మల్ని నెట్ట చేసుకోమైంది. వీళ్ళు పేరడికి చేస్తారు అట్లా. ఎంత మూర్ఖత్వం! నువ్వు పోయినావు మా వేరుళ్ళని బతకని ఎరా మీరు? ఇవి ఇచ్చే ఇలా వీడి మాటలు దేనికి అర్థం? అది తెలుగా, హిందా, వాట్ ఇస్ దిస్? తప్పది. ఆత్మీయత లేకుండా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ప్రేమ వస్తువులు లేకుండా ఓరుకోరు. ఇదేం ఇచ్చారు వీడి మాటలు? మా నాన్న కూడా ఎమ్మెల్సీ ఉండే అక్కడ హైదరాబాద్, అలియాబాద్లో, చెన్నాయుడు సాబ్. ఈయన వాళ్ళకు ఉరుదు తప్ప ఏం రాకపోవు, సియాసత్ పేపర్ చదువుతుండే. అటువంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఇప్పుడు మీరు నడమంత్రాన ఎవడో మూర్ఖుడు చేసినందుకు అందరు అనేది తప్పపోతే అందరు అనరు. అందరు కూడా అట్లాంటి పరిస్థితి లేదు. ఎందుకు హసన్ గారు అనలేదా? ఈ హిందుస్థాన్ అమారాయ్, పాకిస్తాన్ అనలే, తిట్టిండు దుర్మార్గులని. అది వాస్తవం, మనం అందరం ఇన్నోలేమే. మా మోడీ సాబ్ కూడా మంచి పని చేశాడు. దెబ్బకు దెబ్బ. నేనేమనుకుంటా, ఆయన సర్దార్జీ అనిపిస్తుంది. నా మాట సర్దార్ పటేల్ అనిపిస్తుంది. వాస్తవం, నా సొంత విషయం ఇది. నేను వేరేళ్ళని క్రిటిసైజ్ చేయాలి. మా భారతదేశానికి నెక్స్ట్ సర్దార్ పటేల్ అంటుంది ఆయన. అట్లా అనిపిస్తాయి ఆయన లక్షణాలు. సింపుల్, సైలెంట్. అక్కడ యుద్ధం అవుతున్నా కూడా సింపుల్, సైలెంట్. ప్రపంచాల దేశాలన్నీ సపోర్ట్గానే ఉన్నాయి. 70% దాకా ఉన్నాయి. 70% అంటే ఎలిజిబుల్ కాదా? కంట్రీ వైజ్గా ఎలిజిబులే, అక్కడ కూడా ఎలిజిబులే. మళ్ళీ ఆయన గిన్నీస్ రికార్డ్ అంటే 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. సేవ, సింపుల్ మనిషి, ప్రేమ, అభిమానం, భక్తి. నేను ఎక్కువ మాట్లాడా. ఇప్పుడు గుజరాత్లో కూడా ఆయన చీఫ్ మినిస్టర్ ఉంటే ఎన్నో చేసాడు. ప్రధానమంత్రి అయినాక గుజరాత్ సముద్రం నదికి కృష్ణ పరమాత్మని ఎలక్షన్ చేసి ఇచ్చాడు ప్రధానమంత్రిని. ఇది గొప్ప పని కావా? అట్లే మా రేవంత్ రెడ్డి గారి కూడా బాగా కష్టపడతాడు, సిన్సియర్గా పోతుంటాడు. విమర్శిస్తే ఆయన స్వీకరించినట్టే ఆశీర్వాదం. నేనేమన్నా విమర్శిస్తే ఏమవుతుంది? అది స్వీకరించినట్టే. స్వామివారి ఆశీస్సులు, మంచి వ్యక్తుల ఆశీస్సులు. ఎంత విమర్శించినా అంత మంచితనమే ప్రతి ఒక్కరికి. మంచిన్నోళ్ళు మంచిగా ఎవరైనా విమర్శిస్తే అది బాధపడవద్దు, అది స్వీకరించినట్టే. ఆయనకు అట్లే ఉన్నాయి లక్షణాలు. ఎప్పుడన్నా సెక్యూరిటీ ఇట్లా అట్లా అని ఎప్పుడు అనిపించద్దా? సింపుల్, అట్లుండాలంటే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన ఆర్మీ జవాను యుద్ధం చేసి ఉగ్రవాదులు హతం చేసింది. మన జవాన్లకు ఏమంటారు? నేను అది కూడా అందాం అనుకుంటున్నా. మా భారతదేశానికి ఏదైతే వీర జవాన్లు ఏదైతే సాధించారో వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తి కాదు, మొత్తం భారతదేశం నుండి కూడా వారు హృదయపూర్వే వాళ్ళ పాద ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు చేసిన మహా సంస్కారం అది మామూలు మాట కాదు.
నేను ఒకటి చెప్తా, నాయక్ సాబ్ ముర్రి నాయక్ సాబ్ కూడా వింటుంటే తల్లి మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది. దేశం కోసం పోతానాడట ఆయన. అది విన్నా కాకపోతే ఎంతో ఆ బాధ అనిపిస్తుంటుంది నాకు. ఎందుకు ఉండొచ్చు అట్లా అట్లా అందరికి ఉంటే కూడా ఎంతో ఆనందం. అట్లా చేసిండు అబ్బాయి. 10 మంది దాకా స్వర్గానికి పంపించేసాడు ఇబ్బందులు పెట్టుకుని. ఇక వాళ్ళని ఏమనాలి నేను? మంచి సోల్జర్స్, బాగా కష్టపడ్డారు. మన దేశం అంటే ఏందని తెలిసింది ఇప్పుడు అందరికీ. నిజంగా వాళ్ళు దేశం కోసం చాలా సాక్రిఫైడ్ భక్తులు వాళ్ళు. ఆ మనస్ఫూర్తి చెప్తారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎలా పాలనలో ఉంటుంది? వాళ్ళ పనాలు చేసుకుంటారు కానీ ఈ ఎవరో విషయంలో మనం ఎందుకు మాట్లాడదు? ఎవరి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం నలుగురు సేవలు మంచితనం చేస్తే వాళ్ళ పేరు స్థిరస్థాయి ఉంటుంది. ఉన్నప్పుడు అన్ని కొట్టపళ్ళు ఆయన కట్టే ఈడ కట్టే అంటే అది ఉన్న రోజులే. ఆడికెళ్ళి ఎవరు కానారు. ఇప్పుడు సీఎంలు అందరూ ఎంత మంచి పని చేస్తున్నారు కాబట్టి ఇవాళ జ్ఞాపకం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి అని నేను అంటలేదు, మోడీ సాబ్ అని అంటలేదు, బీజేపీ అంటలేదు. ఆయన చేసే సేవ అందరికీ యాదొస్తుంది. ఇప్పుడు ఎంత సింపుల్గా డిసిషన్ తీసుకోడు అక్కడ పాకిస్తాన్. మామూలు మాటనా? ఆ దుర్మార్గం చేసినట్టు చేయవలసి వచ్చింది. లేకుండా ఎందుకు చేస్తారు? ఏంటో పాపం మంచి వ్యక్తులు, అమ్మాయిలు వాళ్ళని ఎందుకు ఆ విధంగా పాడు చేయాలి? ఎందుకు ఇది చేయాలి? ఎవడు చూసిండు? అది మేము చూస్తేనే మాకు దుఃఖం వచ్చింది. ఏమవసరం అయ్యా నీకు? నువ్వంటే పోతున్నావు అని వాళ్ళు ఎందుకు పంపిస్తే తప్పది. కాబట్టి మంచిగా చేసిండు ఆయన. నేను పార్టీ తీసుకురాను ఇక్కడ. నా మంచితనం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ దేశం కోసం చేసిన మహనీయుడు ఆయన కూడా. ఎందుకనండి? మరి ఇక్కడ మా ముఖ్యమంత్రి అట్లేం చేస్తున్నాడు? బట్ అన్న కూడా మంచిగా డిసిషన్ తీసుకుంటున్నాడు. ఆయన వచ్చినాక జర పవర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ లేకుండా విపరీతము బిల్లు, దొంగ బుద్ధి అవి వచ్చి కంట్రోల్ చేసిండు. ఐఎమ్ అప్రిషియేటింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా రేవంత్ రెడ్డి సార్ ఊరుకునే మనిషి కాదు. ఎవడు ఎన్ని తప్పులు చేసినా మనసు నిండా పెట్టుకుంటాడు, ఎక్కడో అని సిస్టమేటిక్గా పోతున్నాడు. చాలా మటుకు ఆయన రెస్పెక్టబుల్ పర్సన్, మంచి తెలియగల బుర్ర అనిపిస్తుంది. అంతా అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా పక్కా పెట్టాడు. ఇప్పుడు రీసెంట్గా ఐఏఎస్ను కూడా షిఫ్ట్ చేసాడు. ఇప్పుడు రీసెంట్ ఏసీపీలను కూడా చేసాడు. చాలా తెలివి. ఎక్కడ ఉంటాడో ఏమో కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. ఆయన చేసింది ఏసీపీ కాదు, కింద సర్కల్లను కూడా చేయాలి. ఒక దగ్గర ఉంటారు, పట్టించుకోరు, ఈగోయిజం, ఎవడు చెప్తే వాడు రైట్ రాంగ్ అనుకోము. ఇక్కడనే లేదు. పోలీస్ వ్యవస్థ 95% వాళ్ళు సేవకు రాత్రి అనక పగలనక పని చేస్తారు. కానీ ఇప్పుడు అట్లా తక్కువ ఇచ్చారు. పెట్రోలింగ్ లేదు, ఫోన్ చేసి చెప్తారు. అప్పుడు ఎత్తుతురు, అలర్ట్ ఉందరు. ఎందుకు చేయరు ఇప్పుడు అట్లా? ముఖ్యమంత్రి నిద్రపోకుండా ఉంటారు, మంత్రులు నిద్రపోకుంటారు, ఎమ్మెల్యేస్ బాగానే పనిచేస్తారు. మీరు ఎందుకు అట్లా? ఇప్పుడు ఎట్లా అంటే నేను మామూలు కార్యకర్తను, అక్కడ హ్యాబిట్స్ అది చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆ 14 అనగానే ఎందుకట్లా తలగబెడతారో? అక్కడ డిఎంసీ తిరగదు, ఆ ఏసీపీ తిరగడు, ఆ లేన్స్ అన్ని ఫుల్ ట్రాఫిక్, అక్కడంతా ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు, ఆగిపోతుంటుంది. ఎవరు చూడాలి? ఇది ట్రాఫిక్ ఏసీపీ అనేది చూడాలి, సిఐ చూడాలి, లా అండ్ ఆర్డర్ ఆయన చూడాలి. ఆయన తిరగాలి, ఆయన లెవెల్ ఆయన తిరుగుతాడు. ఆ 14 డిఎంసీ అంటేనే బుగ్గులు అయిపోయింది అందరికి. తిరగదు. ఆమె కొత్తగా ఎవరో వచ్చారు, పని చేయరు, ఏం చేయరు, వాళ్ళ ఆఫీసర్లకు. నేను అగరెస్ట్ కాదు, ఎందుకంటే ప్రజలదే ట్యాక్స్ తీసుకుంటున్నారు. మీరు కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు మిస్యూజ్ కావాలి? కళ్ళతో మాట్లాడుతున్నాను. నేను అటువంటి అవకాశవాదిని కాదు, చూసి చెప్తాను, బాధతో మాట్లాడుతున్నాను. ఇది కొద్దిగా ఉండాలి. డీసిల్డింగ్ చేసేది సో నంబర్ చేస్తారు, కొన్ని నంబర్ల కాడ చేస్తారు. చేసింది కూడా అప్పుడు ఇమ్మీడియట్గా ఎత్తుతారు, ఇప్పుడు ఎత్తుకమేయలేదు. తిరుగుతా కదా ఎవడన్నా? ఏమో వచ్చి తిరిగాడు, ఏసీపీ తిరిగాడు, డిప్యూటీ కమిషనర్ కుల్లా సైలెంట్, ఆమె ఎక్కడ వెళ్ళలేదు, ఇట్లుందా? మరి వీళ్ళ డిజీల్ అవుతారు. నేను ఎందుకంటున్నా అంటే బాధతో మాట్లాడతాను. ఏదో భాషనిచ్చేది కాదు, ఉన్న చరిత్ర మాట్లాడతాను. నేను తప్పు మాట్లాడితే ఒకటి చూస్తాడు. నన్ను ఎందుకు జరుగుతుందంటే జరుగుతుంది అట్లా. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలి. అదే మున్సిపల్లో మళ్ళీ ఏసీపీలు అట్లే టౌన్ ప్లానర్లో అది ఏదో ఏమో దేవునికే తెలియాలి. పర్మిషన్ వస్తుంది, అన్నీ అవుతుంటాయి, అన్నీ చేసినాక మళ్ళీ ఇల్లు వేస్తారు దరఖాస్తు అని. అది ఇది ఫ్యాక్ట్. నేను అనుకుంటా మా ఆత్మీయులు విజిలెన్స్ అండ్ ఏసీపీ వాళ్ళు నిజమైన దేశభక్తులు అనిపిస్తారు. ఓసారి ఇటువంటి వాళ్ళని మిస్యూజ్ చేయకుండా చూడచ్చు. మరి ఏంటి ఇది? ముఖ్యమంత్రి ఎన్నని చూస్తాడు, మంత్రులు ఎన్నని చూస్తారు, ఎక్కడైనా పోతారు, ఏ గల్లీలు తిరుగుతాడు. అప్పటికి కూడా ముఖ్యమంత్రి గల్లీ తిరగబట్టే, అన్నీ తిరగబట్టే, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టే, ఎప్పటికప్పుడు పట్టించుకోబట్టే. ఇంకేం చేస్తాడు ఆయన? ఎన్నని చేస్తాడు? ఈ లోపల ఉన్న వ్యవహారాలు అవి కూడా చూస్తాడా? ఇది ప్రజలు బాధపడుతున్నారు. రేపు ఎలక్షన్లు కాకుండా మళ్ళీ అవసరమా లేదా పార్టీకి? ఏదో మాట్లాడుతుంటారు ప్రజలు, ఉత్సాహం లేకుండా వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే మళ్ళా అనుకుంటా. కానీ అది తప్పు.
మళ్ళా నేను నాకు తెలియదు కానీ ప్రజలలో మంచితనం వస్తుంది. వ్యవసాయం అండి అక్కడ ఉన్నాయి పంచుతున్నాడు. ఆయన ఏం చేయమంటారు, ఎండని చేస్తాడు. ఇవాళ ప్రపంచంలో ఇటువంటి వ్యవహారం మన తెలంగాణకు వచ్చింది. ఆ అమ్మలు సుందరమ్మల ఏమంటారు కదా, ఆ అమ్మలందరూ వచ్చి ఇక్కడ సక్సెస్ చేసిండా లేదా, ఎట్లా చేసి చార్మార్ కాడ కూడా వాళ్ళు మంచి విషయాలు అక్కడ కూడా దీని అన్ని చూసుకుంటారు. సింపుల్ ఏమైనా అయిందా న్యూసెన్స్ అట్లా పెట్టిండు అడ్మినిస్ట్రేషన్. గ్రేట్ అది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు. నేను ఊకే పొగుడుతున్నాను కాదు, ఉన్నది మాట్లాడుతాను. రాష్ట్రంలో పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నాడు కదా, సన్నబియ్యం ఇస్తున్నాడు. దాని గురించి మీరు ఏమనుకుంటారు? చాలా మంచితనం అది సన్నబియ్యం. నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఇచ్చేది పాపం బుక్కడన్నం తింటోళ్ళకు చాలా ఆనందదాయకం ఉన్నమాటకేమో. వాళ్ళు ఇంత తిన్నప్పుడు అది ఒక ఆనందంగా తింటున్నారు. చెప్తుంటారు కదా మాకు మంచిగా ఇస్తున్నాడు సారు అది ఇది అన్నారు కదా వీళ్ళంతా. ఇక అందరు కలిసి చేస్తున్నారు కదా. ఏ మంత్రి కూడా అడమెంట్ ఉండడు. పొంగులేటి గారు ఏంది వీళ్ళు ఏంది సిస్టమేటిక్గా రెవెన్యూ కూడా మిస్యూజ్ కానియరు. రెవెన్యూ కూడా మంచిగా తీసుకుపోతున్నారు, ఎక్కడ కూడా మిస్ కానియరు. అప్పుడు ఏంది ఈయన ప్లాట్ల కాడొచ్చే ఆయన దాంట్లోకి ఈడొచ్చే, ఈయన డాక్యుమెంట్ ఆడు, ఈడు చీటరు ఆడు చీటరు. పోలీసు కూడా అలర్ట్ చేస్తుంది. ఉన్నారు మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కువ ఈ సిటీ లిమిట్స్ని ఎక్కువ గడపలేదు. ఇది ఫ్యాక్ట్, నేను చెప్తున్నది. ఎవరి మీద నాకు ఆవేశం కాదు. ఇది ఆయన కూడా తెలియాలి, వేరే కూడా తెలియాలి. ప్రజల సంక్షేమానికై మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? ప్రజా సంక్షేమం అనేది చూస్తూనే ఉన్నాము. అన్ని విధాలు ఆయన తీసుకుంటూ పోతున్నాడు. ఆర్థిక పరిస్థితిని బట్టి పోతున్నాడు. ఒకసారి ఆయన ఏదైతే మా ఇంట్లో లేక మాట్లాడి మామూలుగా అందరు మామూలుగా మెజారిటీగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ లెవెల్లో మాట్లాడిన ఆయన. అది మాట్లాడేది కొంతమంది ఏదో అనుకున్నారు, కానీ అది కాదు. ఆ అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఆ మాట మాట్లాడకం ముఖ్యమంత్రి అట్లా మాట వచ్చా అని కాదు, లేనిది ఉన్నాడని మాట్లాడతారా? ఉన్నది మాట్లాడిండు, అది గమనించాలి అందరం. ఆయన బడ్జెట్ చూసుకుంటా మాట్లాడిండు. వాస్తవం అది. లేనిది ఏడికెళ్ళి చెప్పంటారు. అప్పులు చేసినాక ఆ అప్పులు కుప్ప అయిపోయినాయి, అప్పు ఇచ్చినోడు ఊరుకుంటాడా? ఈ జమాలు ఎట్లుంది, ఎవడైనా ఇచ్చిండంటే వాళ్ళు ప్రాణం తినేస్తున్నారు. ఎస్, బ్యాంక్ వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఇచ్చిండంటే వాళ్ళు పిచ్చ పట్టేస్తున్నారు. అప్పుడు అట్టుండనా, లేకుండా వాళ్ళ ఆత్మహత్యనే చేసుకోవాలి. పాపం వ్యవసాయదారులు అంతా పండినాక కూడా కొన్ని అవుతాయి, కానీ తీరుగా పంట అప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నీళ్లు పడ్డాయి, ఒప్పుకుందాం. ఆ నీళ్లు పడ్డందుకు కూడా బాధలు అయితే ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఈ పిడుగుపాటు పడి ఇటువంటి జరగలేదు. కొన్ని ఎక్కడో అయిండొచ్చు, కానీ మిగతా విషయాలంతా మళ్ళా బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, మంచిగా నిండినాయి ప్రాజెక్టు కూడా కొంత. ఇవన్నీ జరుగుతున్నాయి, మంచి ప్లస్ పాయింట్ ఇవన్నీ అనేది. ఆ దేవత అదృష్ట దైవం పెట్టింది మనది. అది ఆయన పరిపాలన దక్ష కూడా అట్లా రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అందరూ. హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తున్నారు. దాని మీద అది నేనేమంటా అంటే అంత నాకు నాలెడ్జ్ లేదు, కానీ హైడ్రా అయితే చెరువుల మీద కట్టొద్దు, గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు అంటున్నారు. కానీ బీదోళ్ళది మాత్రం కూల్చొద్దు. కూల్స్తలేడు కదా బీదోళ్ళే. హైడ్రా రంగనాథ్ సార్ కూడా తెలియగలరు, అదేం లేదు. మరి ఎందుకు అట్ట చేయాలి? ఇప్పుడు మీ సొంత ల్యాండ్కి కట్టేది ఇబ్బంది పెడుతుంటారు. ఇది ఏమనాలి? ఏదో ఇల్లీగల్ కట్టుకుంటే ఇవ్వాలి గవర్నమెంట్ ల్యాండ్లో, అది ఆయన చేస్తున్నాడు. అది ప్రజలు ఆబ్జెక్షన్ చేస్తే చేస్తున్నాడు. ఆయన పర్సనల్గా ఏం చేస్తలేడు. అటువంటి మనిషి ఏం కాదండి, సిన్సియర్. ఆయన కూడా రంగనాథం గారు తెలియగలగురలే అంతా. హైడ్రా పేరుతో చెరువులు అక్రమం కబ్జా చేసినారు, వాటిని కూల్చేస్తున్నారు. వాటికి విపక్షాలు హైడ్రాల చెరువులు నిండితే ఆ చెరువులు నీళ్ళు ఎవరికి వస్తాయి? మన అందరికి వస్తాయి. ఇప్పుడు గండిపేట ఇక్కడ బుద్ధులు అందరూ వెనకటికి ఆ నీళ్ళు హైదరాబాద్ రాకపోవా? ఏముండే మన దగ్గర? హైదరాబాద్ అక్కడ వచ్చి ఆ నీళ్ళే ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాంపల్లి రిజర్వాయర్ అవి నువ్వు ప్యాక్ చేస్తా అంటే ఎట్లా? తీసేసిండు. అక్కడ 8 ఎకరాలు కబ్జా పోయింది. ఎందుకంటే చేయాలి ఆడ? ఇక ఇదేనా కబ్జాలేనా? అరే మేము ఉన్న ల్యాండ్కే 30 ఏళ్ళ సంత అల్లాడుతున్నమాట. కానీ ఏమనాలి, మామూలు మనిషిని నేను. ఊరికే విరక్తి మాటలే ఎక్కువైనాయి. కొద్దిగా ఉత్సాహం చూపించాలి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది లేకుండా పోయింది. మున్సిపల్ శాఖ ఎలా పనిచేస్తుంది? మున్సిపల్ శాఖ అదే చెప్తున్నాను నేను. అది విపరీతమైన వ్యవహారం ఉంది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గట్టిగా ఉన్నాడు, మంచోడు, డివిజన్ వైజ్ తిరుగుతున్నాడు, ఇంపార్టెంట్ తీస్తున్నాడు, మంచిని పెట్టిండు. ముఖ్యంగా అంతే అల్లంబెట్టి గారు ఉండే, కానీ పాప ఆయనకు అంతా డార్క్ చేసిండు. ఇప్పుడు తిరుగుతున్నాడు, డివిజన్ వైజ్ తిరుగుతున్నాడు. ఇప్పుడు అలర్ట్ అవుతున్నాడు. కానీ ఇదే
ఈ ఏదో ఎందుకంటే నేను హ్యాబిట్స్లా నేను అక్కడనే ఉన్నా ఇప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఉన్నా పాపం రెసిడెన్షియల్ వాళ్ళది మహేష్ నగర్ చిరాగల్లి గద్వాల్ కంపౌండ్ కోజా కాలనీ ఇవన్నీ అప్పుడు ఏముండే అంటే అక్కడ కమర్షియలే ఉండే ఉంటుంది లేకుండే ఆ కమర్షియల్ అనేది రెసిడెన్షియల్ చేసుకోమైంది. రెసిడెన్షియల్ చేసినంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండే, ఈయన ఉండే, పిఎల్ సంజీవ్ రెడ్డి మా బ్రదర్ ఉండే, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అలా ఉండరు. అందరం పోయి అక్కడ కూర్చొని చేయించుకుంటూ వచ్చినాం. ఇలా అవే రెసిడెన్షియల్ ఆయన అందరి మరి ఆల్రెట్ ఉండాలి ఇక్కడ ఇదెందుకు ఎంకరేజ్మెంట్ చేయాలి, ఇవి తిరగాలి, వీళ్ళు తిరగరు. ఆఫీస్ ఏందో నాకే అర్థం కాదు. 14 నేను వేరే దిక్కు లేదు కాబట్టి చెప్తాను. జర ఇవే ఓడిసి ఇక్కడవే 14, 15 జరండి చాలా బాధపడి పెడుతున్నారు. అందరినీ ఉల్టా పల్టా డబల్ డ్రామాలు. వాడు శాంక్షన్ కాపీలు పట్టుకొని శాంక్షన్ లేదనుకము ఎవడన్నా ఎక్కువగా నా దిక్కు మాట్లాడడం జరుగుతుంది. ఇది నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇక్కడ నా సెల్ఫిష్ ఏం లేదు. ఇది సీరియస్ తీసుకోవాలి మా సార్ వీళ్ళ మీద పెట్టాలి. ఏం సార్ ఇప్పుడు ఇన్ని పైసలు పబ్లిక్ కష్టపడి ఇస్తున్నారు, ట్యాక్సులు ఏం చేస్తున్నట్టు నెల కాగానే గ్యార్బేజ్ తీయడం పంపించుకోవడం వసూలు చేసుకోవడం వీళ్ళు వీళ్ళనా తిరగారా? డిస్ట్రిక్టింగ్ అంటే ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి చూస్తాడా, మంత్రులు చూస్తారా, ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తారు? వీళ్ళ బాధ్యత ఏముంది? ఏసీపీలో వీళ్ళది డిఎంసీ లేదా? జోనల్ కమిషనర్ పెట్టారు. ఎందుకు పెట్టారు? డిఎంసీ అడ్మినిస్ట్రేషన్ చూడాలి. అప్పుడు జోనల్ కమిషనర్ తిరుగుతురు డిఎంసీ ఎంబడి డిఎంసీ కూడా రాజా ఆఫీసులలో కూర్చోబట్టింది. ఫ్యాక్ట్ చెప్తున్నా, నా సెల్ఫిష్ ఏం లేదు. దీనివల్ల ఎఫెక్టెడ్ లేకుంటే ఎట్లా? ఇప్పుడు తిరిగి వర్షాలు పడుతున్నాయి, డిసిటింగ్ కరెక్ట్ చెప్పారా? తిరగారా? ఏం వచ్చుండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండే ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎవరు కనబడకుండా తిరుగుతున్నారు. ఇది స్పెషల్గా నేనే తట్టున్నారు. ఇది మా ముఖ్యమంత్రి కూడా గమనించాలి, సీరియస్ తీసుకోవాలి. తప్పది. ఏంతంతా మిస్యూజ్. ఒక పార్టీగా మేము అక్కడ ఉన్నాం, ప్రెసిడెంట్గా ఉన్నాం, ఎన్నో ఏళ్ళెస్సలు ఉన్నాం. నాకు షోక సేవ చేస్తే నేను కూడా చెప్తుంటాం, మాట్లాడతాం, పట్టించుకోరు, రారు. మేము పైసలు తింటామా, ఎవరితో సొమ్ము తిన్నోళ్ళమా, ఆనెస్ట్ వాళ్ళమా? అడగొచ్చు ఎవరినన్నా. చెప్పి గెలిపించినాయా నేను ఎమ్మెల్యేలను? నా మాట వినేది పాపం వాళ్ళని తిరిగితే గెలిచేది. నా అవకాశం వస్తే నన్ను కూడా వాడుకున్నారు అన్న మేమైతే కావాలి. ఉన్నమాట నేను పేరు చెప్పాలి. ఇవన్నీ చేసిన వాళ్ళు మేము, మాకు అనుభవం లేదా? ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు, ప్రోత్సహిస్తారు. అది ఎందుకనాలి? ఇది ఫ్యాక్ట్ అని చెప్పేది, ఉన్నది మాట్లాడుతుంది. రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. వాళ్ళు నిజంగా వాళ్ళని కూడా భక్తుల కింద నా దేశభక్తులు, దేవుని భక్తులు. ఎందుకంటే ఎప్పుడు అంటే అప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తిరుగుతలేరు బాధ. ఫోన్ చేస్తే ఎత్తాలి సిఐ గారు. వాళ్ళ రాత్రి పెట్రోలింగు ఎమర్జెన్సీ చేస్తారు. ఎవరైనా దినం కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. ఇప్పుడు ఇంత బాధతో చెప్తున్నారు అందరూ. టాలెంట్ ఉండాలి, ఇది ఉండాలి. అటువంటి బాధ లేవు ముస్లిం ఇందని కాదు. కానీ కొన్ని సమస్యలు వస్తున్నప్పుడు ఎత్తాలి, మాట్లాడాలి, చూడాలి, రావాలి. మరి అన్నీ అవుతున్నాయి, డీజిల్ పెట్రోల్ అన్నీ అవుతున్నాయి. ఏంది చేస్తలేరు? అదొకటి అనుకోవాలి. ఏమైనా ఆఫీసులలో కూర్చుంటారు, లెటర్లు ఇస్తారు, డ్రామాలు చేస్తారు. ఎవడు అపోజిషన్ మిస్యూజ్గా ఉంటాడో వన్ సపోర్ట్. అది అవుతుందా? న్యాయం అవుతుందా? లాస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కన్సల్ట్ మంత్రులు ఉన్నారు. ఇప్పుడు బట్టన్న కూడా లేడా, మంచిగా చేస్తున్నాడు ఆయన కూడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామి వీళ్ళందరూ ఉన్నారండి. ఉన్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు జరుగుతట్టు లేదు. జరిపినా కాంగ్రెస్ ఉండదు. మళ్ళోసారి మనసిపోతే ఇక్కడ దయవల్ల చెప్తారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది ఆ చాతుర్యం, ధైర్యం ఉంది, గట్టి మనిషి. ఏం నిద్రపోతాడో, ఎక్కడ నిద్రపోతాడో తిరుగుతూనే ఉంటాడు. అలర్ట్ మైండ్ మంచిది ఆయన. మళ్ళీ అందరం కూడా కనబడాడు, ఇండైరెక్ట్ ఉంటాడు. అన్నీ అందరు కనబడతారు. సూర్యుడు వెళ్తురు లేకున్నాడు ఆయన. సూర్యునికి ఎవరెవరు ఎక్కడ తెలుసుకుంటాడు. ఇది ఫ్యాక్ట్. నేను గమనించిన ఆయన. రాష్ట్రంలో మంత్రులు ఎలా పనిచేస్తున్నారు? ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉంది? మంచి పని చేస్తుంది. ఎందుకని అలా మాట? అందరూ బాగా పనిచేస్తున్నారు. ఎవరు పని చేయరు అప్పుడే బయటపడతారు. తెలుసుకుంటాడు, ఇంటెలిజెంట్ తెలుసుకుంటాడు ఆయన ముఖ్యమంత్రి. ఎవరు చేయరని, డ్రామాలు ఎవరు చేస్తున్నారు, షో ఏడే చేస్తున్నారు తెలుసుకుంటాడు ఆయన. నిజమైన పని చేసే వాళ్ళు ఎవరున్నారు, షో చేసుకుంటూ తిరిగే వాళ్ళు ఎవరు తెలుసుకుంటాడు. అది ఉంది, అది చాతుర్యం ఆయన దగ్గర. ఆయన రాహుల్ గాంధీ గమనిస్తారు. ఆయన కూడా తెలియగల బుర్ర, సింపుల్ పర్సన్. ఏముంది ఆయన పాపం. మా అమ్మ సోనియమ్మ కూడా ఎంత ప్రేమస్తురాలు. ఎందుకందాము ఆ ఫ్యామిలీ దేశాన్ని సేవ చేసిన నిజం చెప్తాను. పండిట్జీ అని మరికొన్ని రోజులలో స్కూల్స్ ఓపెన్ కానుంది. విద్యా వ్యవస్థ రాష్ట్రంలో ఎలా పనిచేస్తున్నాం? బాగా చేస్తున్నారని నా ఉద్దేశం. బాగా ఎగ్జామ్స్ కూడా కరెక్ట్ జరిగినాయి కదా. అన్ని ఎగ్జామ్స్ కరెక్ట్ జరిగాయి, పిల్లల రిజల్ట్స్ కరెక్ట్ ఇచ్చినాయి. ఎక్కడైనా పోస్ట్పోన్ అయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాము, మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ తీసుకునేది అన్నదా? అటువంటిది ఏం లేదు. ఏది జరిగిందో సిస్టమేటిక్ జరుగుతుంది. ఎస్, రాష్ట్రంలో
విశ్వసుందరి పోటీలు జరుగుతున్నాయి, తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తుంది. అది కరెక్టే, చాలా గుడ్ న్యూస్. అంత ఈజీ కాదు ఇది. ఈ టైంలో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే 109 మంది ఆ స్టేట్లకి వెళ్ళి వచ్చి దేశాలకి ప్రపంచకేరి అగ్రగత్యం తెలంగాణ అంటే అయిపోయింది. వాస్తవం మామూలు మాట. ముఖ్యమంత్రి ఇక్కడ పని చేయబట్టే, ఎక్కడికి చేయబట్టే, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు గట్టిగా ఉండబట్టి మిగతా వాళ్ళందరూ ఉంటారు అలర్ట్. ఎవ్వరికి ఇంత న్యూస్ జరగాలి. ఏది ఎక్కడ గుండాయిజం లేదు, ఉంటే ఇమ్మీడియట్ వచ్చేస్తున్నారు. అది మంచితనం, చాయిస్తున్నారు పబ్లిక్ కూడా. ఏందండి ఇది? బతికిన రోజులు ఏదో మంచిగా బతకాలి. ఏం అవసరం ఉంటప్పుడు తీసుకుపోతామా, పోయేటప్పుడు పోతామా, పోతప్పుడు పోకపోతుంటామా? తప్పది. నలుగురు సేవ చేయి, నీ ఆశీర్వాదంగా పెట్టుకోపో. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పనితీరు ఎలా ఉన్నా బాగుంది. ఇప్పుడు బాగుంది. అప్పుడు దొంగబుద్ధులు ఉండే ఆయన శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మంచోడు వ్యక్తి. నేను ఉన్నది మాట్లాడుతున్నాను, నాకేం అటువంటి లేవు. నాకేమైనా ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి దగ్గరికి వస్తా డైరెక్ట్. నేను ఏం పోయి చేసుకున్నాను ఆయన? నాకు ఆయన దగ్గరనే ఉన్నాడు, నేను పోవచ్చు చేయొచ్చు. ఆయన దూరంకి వెళ్ళి ఆకర్షిత లేకుంటాడు. ఆయన అందరికీ తెలుసు, ఆయనకి ఎవరేందని తెలియదా? తెలియగలపురు ఆయన. ఎప్పుడు ఆయన కూర్చుంటున్నా సింపుల్, అందరి లెక్కనే ఉంటాడు. చూడండి మీరు, మంత్రులు ఆయన అందరూ సింపుల్, ఈగోయిజం పెట్టాడు. అది గొప్పతనం, ఆయన దగ్గర ఉన్న చాతుర్యం. ఆయన దిక్కేనే కాంగ్రెస్. మళ్ళీ ఒకసారి చెప్తాడు, నా స్వార్థం కాదు, ఆయనతోనే కాంగ్రెస్. ఆయన ఉంటేనే కాంగ్రెస్ గట్టిగా ఉంటుంది. రాష్ట్రానికి గవర్నర్ ఏ విధమైన సహకారం అందిస్తున్నారు? గవర్నర్ దానిలో సింపుల్గా ఉన్న ఆయన కూడా మంచి వ్యక్తే. ఎందుకద్దాం, గవర్నర్ గారు కూడా తెలియగలరుడే. ఎప్పుడైతే అవసరం ఉంటే అప్పుడు పడతాడు ఈ ప్రజలల్లా. ఆయన ఏమైతే ఓపెన్గా రాలేడు కదా. మా ముఖ్యమంత్రి కూడా అందరినీ కలుసుకుంటాడు, పోతాడు, సంటలు పోతాడు, వచ్చే దగ్గర తీసుకుంటారు. సీతారామక్క ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంతా అమిత్ షా ఉన్నాడు, హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఇక వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అక్కడ పార్టీ కాదు. కిషన్ రెడ్డి సాబ్ ఉన్నాడు, ఆయన తక్కువ కాదు, ఆయన కూడా చేస్తూనే ఉంటాడు. అరే నా సోదరుడు నా తెలంగాణ అంటాడు. ఇప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఇంపార్టెంటా? ఉంటుంది, పోతుంది. ఇప్పుడు లేరా వేరోళ్ళు? ఎంతమంది లేరు? రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు వెంకయ్య లేడా? వేరోళ్ళు లేరా? అంటారు. అది మాట వేరే. ఉన్నప్పుడు మాత్రం సేవ్ చేస్తాడు. ఆయన కూడా చేస్తాడు, గట్టి మనిషి. ఆయన చాలా. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు అయితే బాధలు లేవు. ఆరోగ్య శాఖ కూడా మంచిగా పెట్టారు, మెడిసిన్స్ ఇస్తున్నారు. ఆరోగ్యం ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా జరుగుతుంది చాలా మటుకు. అప్పుడు బాధలు లేవు. కరోనా బీరోనా ఏ ఉన్నా అన్నీ మొఫ్ట్ అయిపోతుంది. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మకాయ రాజకీయాలు చేస్తున్నారు. మనకు అవసరం లేదు సార్. ఏది కుమ్మకైనా గదే ఉంటుంది. ఆయన అదే తింటాడు, వీళ్ళు అదే తింటాడు. ఏముంది? ఏదో ఉత్సాహం అన్నట్టు మాట్లాడుకుంటారు. ఏంది అది? మనిషికి కావాల్సింది బీదవాళ్ళకి ఇంత బుక్కడ అన్నం, కుక్కడి నీళ్ళు కావాలంటున్నారు. అది ఇస్తే సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేడా సార్? రేవంత్ రెడ్డి గారు చేస్తలేడా? ఎంత సిన్సియర్గా పోతున్నాడు చూడండి. ఓపెన్గా దిగి ఆయన అన్నాడు, ఈయన అన్నాడు కాదు. నువ్వు టైం ఉంటే పోయిరా, ఏముంది? పిక్నిక్లుగా పోయిరా, ఎక్కడెక్కడ కడుతుంటారు. అది బాగా జాగ్రత్తగా కట్టిస్తారు ఫాస్ట్. అది మంచి పద్ధతి కాదా? ఇంకేం కావాలి? ఎంప్లాయ్మెంట్ చేయలేదా? 1,20,000 ఎంప్లాయీస్ ఇచ్చారా అంతకుముందు? నేను రాను అక్కడ. 1,20,000 ఇంకా ఇస్తూనే ఉంటాడు ఇప్పుడు కూడా. ఇంకా ఇవన్నీ లోపల 4 లక్షలకు ఇస్తాడు, బరోబర్ ఇస్తాడు. ఆయన ఉంది, ఆయన ప్రేమ మనసు నిండి ఉంది. రైతు సంక్షేమానికి మీ ప్రణాళిక ఏమిటి? రైతు సంక్షేమం బాగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఎంతైనా గంగమ్మ అవడబట్టే క్లైమేట్ బాగుండే. ఇక రాక మొన్న పడ్డది. కొంతమంది సోదరులకు ఇబ్బంది అయింది, అమ్మలకు వాళ్ళకు. అది ముఖ్యమంత్రి కూడా ఎవరైతే ఇబ్బందులు వచ్చినా వాళ్ళకు సహకారం చేస్తూనే ఉంటాడు. ఆయన మనుషున్న మనిషి, ఆయన అట్లా కాదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, దానివల్ల మీ ప్రజలు ఎలాంటి స్పందన ఉన్నాయి? చాలా మంచి స్పందన. ఈ ఎవరో కొద్దిగా మాట్లాడుతుంటారు పాపం, మనసులో వచ్చిన మాటలు ఏవో మాట్లాడతారు. ఏం మాట్లాడినా వెంకటేశ్వర ఉన్నాడు, ఆయన ఎంబడి కూడా దైవ దర్శనం ఉంది, నడుస్తుంటారు. పుణ్యం మనకు వస్తుంది. ఎవ్వరి దేవుడు ఏం చేయలేదు. ఆయన కూడా కలిగ దేవుడు, ఆయనే అందరినీ చూస్తుంటాడు. ఇవాళ ఎంతమంది కోట్ల మంది దర్శనానికి పోతారు ఆయన దగ్గర. అదంతా ఆయన దగ్గర అందరి మంచితనం ఉంది. అది అవసరం. దాన్ని పెట్టుకోకుండా విర్ర వీగడము, మిస్యూజ్ చేయడము, మందిని చీటింగ్ చేయడము. డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు, చీటర్స్. ఎస్, విలాసంగా ఆడుతున్నారు. వాళ్ళ గూగుల్ లేకుండా అయిపోయింది. డిప్యూటీ కమిషనర్ కూడా వాళ్ళ అండర్లో అమ్మబడినట్టున్నాడు. ఇది ఫ్యాక్ట్. నాకు టైం వస్తే ముఖ్యమంత్రి డైరెక్ట్గా మరోసారి పెట్టి చెప్తాను. ఏం అవసరం మీకు? మీ పద్ధతిలో మీరు ఉండాలి. డిపార్ట్మెంట్ అంటే ఏరియా వైజ్ ఏమవుతుంది, గ్యార్బీరీస్ అవుతుందా, ఫుట్పాత్ ఎక్కడ ఎంకరేజ్ చేస్తుండ్రా, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ కష్టమవుతుంది.
అది మేము అనేది ఇంకా జలస్ లేదు మనం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటారు? మంచి నిర్ణయాలు సవాలు లేదు, ఆ మాట కరెక్ట్ తెలియగల బుర్రది. ఇక్కడ ఇది ఉంటాడు, అక్కడ నల్లమల్లదికి పోయి 10 మంది వాసులకు వాళ్ళకు కూడా మంచి సహకారం. నల్లమల్ల అంటే అడవి, నక్సలైట్ అందరూ ఇప్పుడు ఉందా? నల్లమల్లే పోయేస్తారు పిక్నిక్ లేక. ఆయన డిక్లేర్ చేసిండు అట్లా. మరి ఎంత తేదీవంతుడు ఆయన కూడా. ఎందుకు అనుకోవాలి మనం? డెవలప్ చూడాలి, ఊకే షో కాదు. నలుగురికి ఏం చేస్తున్నాం, నలుగురికి ఏం సాయం చేస్తున్నాం ఇంపార్టెంట్. ఆయన వాడిని ఇబ్బంది పెట్టి ఈయన ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారో బాబు. ఉన్న రోజు నీ పోస్ట్ పోయిన రోజు ఎవడడుతాడు? పోయిన వాళ్ళందరూ ఏ విధంగా చేసిపోయారో ఇలా యాద్ చేస్తారు అందరూ. అది ముఖ్యం. ప్రభుత్వం మీద విపక్షాలు చెప్తున్నాయి, దానికి మీరు ఏమనుకుంటారు? ఇగో ప్రభుత్వాల మీద విపక్షాలు అనేది కామన్. అది దాన్ని ఏమంటాం? పాపం వాళ్ళు అనవలసి వస్తుంది, మనం వినవలసి వస్తుంది. మన పని మనం చేస్తూనే ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే వాళ్ళని వక్ర భాష ఎందుకు మాట్లాడాలి ఇమీడియట్గా? కాదు పెద్ద ఈ న్యూసెన్స్. వాళ్ళ పాపం వీళ్ళు ఎందుకో పని చేస్తున్నారని బాధ ఉంది. ఆ బాధ ప్రజలు ఇచ్చిర్రు. ఇది ఆ ప్రజలకు తగ్గట్టు నిర్ణయిస్తున్నాడు. 18 నెలలు కాలే ఏం చేయమంటావు? 18 నెలల 1,30,000 40,000 దాకా ఎంప్లాయీస్ ఇచ్చే, ఇంకా ఎంతోమందికి ఇస్తున్నాడు. మళ్ళీ సన్న బియ్యం ఇచ్చే, మళ్ళీ ఇవి కూడా పంట వండబట్టే. ఇప్పుడు మళ్ళీ మంచిగా గంగమ్మ వచ్చే. చూడండి, నేనేదో భాషను ఇస్తలేదు, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. మరి అందరికి కావాల్సింది అదే కదా, నీళ్ళు కూడా ఉండబట్టే. అప్పటిలేక నీళ్ళు దల్లాడిందా? అది ముఖ్యం. ఈ వాటర్ వస్తే కొద్దిగా డిస్పోజ్ చేస్తుంది వాటర్. కొన్ని చిన్న తప్పులు చేస్తున్నారు. అది గవర్నమెంట్కి ఇబ్బంది కావద్దని నేను అంటాను. కుల వృత్తులకు ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది? కుల వృత్తులు ఏం అవసరం బాయ్ సాబ్, గుణం ఉండాలి. నేను మా సోదరు, నా పేరు మురళీధర్ రెడ్డి, నేను లేనా? ఎస్సీ చైర్మన్ ఉంటే ఎస్సీసీ ఎన్నో ఉంటే నేను అడ్వైజ్ అవి ఇప్పటికి ఉన్నారు 2 జాలలో. ఏముందన్న వాళ్ళు మంచి వ్యక్తులు, ప్రేమ మనుషులు, ఆత్మీయులు. వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటుంది కొంతమంది ఉన్నారు. ఆ గ్రూపును పెట్టి ఎమ్మెల్యే కావాలని తిరిగేటోళ్ళు ఉంటారు. ఇక వాళ్ళది వాళ్ళు చేసేది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయరు? వాళ్ళ పోస్ట్ కావాలి, బస్ వాళ్ళని లేపాలి. వాళ్ళు మంచి వ్యక్తులు, ఆనందపరులు. ఎందుకు గారు మా వెంకట సార్ చేయలేదా? అట్టుండాలి. చెన్నారెడ్డి సార్ దగ్గర ఓకపో, ఆయన ఎప్పుడు ఉంటుండే ఆయన దగ్గర ప్రేమగా. అది అవసరం. మురళీధర్ రెడ్డి సమాజ సేవ ఎక్కువ చేస్తాడు, ప్రజలలో ఉంటాడు ఎప్పుడు. అంటే ఇప్పటివరకు మీరు ఏ పదవి కూడా ఆశించలేదు. అంటే మీకు ఏదైనా పదవి ఇస్తే స్వీకరిస్తారా? సార్ ఇక నా ఇంట్లో నేను మాట్లాడాలి. అందరు తెలిసిన విషయం. నేను బ్లాక్ అధ్యక్షుడు ఉంటే, సిటీ జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ ఉంటే, అడ్వైజర్గా ఉంటే, ఎన్నో ఉంటాయి. కానీ ఏం చేయాలి? నేను చేద్దామని నాకు ఇచ్చేటప్పుడు వరకల్లా వేరే వద్దు రిక్వెస్ట్ చేసుకుంటాను. అలా గెలిపిస్తుంటే కూడా నేను ఎందుకన్నా స్వర్గీయ సార్ కూడా మా ముఖేష్ అన్న కూడా చాలా ప్రేమ ఇదయ్యింది ఆయన కూడా వచ్చి మురళన్న నేను ఒట్టిగంటే నా ఏదో సెల్ఫిష్ మాట లేదు. ఆయన కోసం కూడా ఇండివిజువల్ తిరిగి గెలిచి పాపం మంత్రి అయ్యండి, జరిగిపోయింది. ఇక బాధ అనిపిస్తుంది. ఆయన బి కృష్ణ వీళ్ళందరూ అడగండి మీరు ఎవరన్నా కానీ. మా తమ్ముడు వీళ్ళందరూ వెలివిషర్స్. నాకు అదేం లేదు. నాగేందర్ వీళ్ళందరూ ప్రియవస్తులు. నాకు ఇబ్బంది పెట్టారు ఇప్పటికే. కానీ ఎదురుంటే జరిగిపోతే చేస్తారు. కానీ నేను ఏం చేయాలి? మా ముఖ్యమంత్రి ఉన్నాడు అన్నిట్లా. నాకు ఇబ్బంది వస్తూ ఊకుంటాడా? నేను చెప్తే ఊకుంటారా? ఎవడైనా మిస్యూజ్ చేస్తుంటే ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడాలి. అంటే ప్రజలల్లో మురళీధర్ రెడ్డి రాజకీయాల్లో ఉండాలి, మంచి పదవి రావాలని చెప్పి కోరుకుంటున్నారు చాలామంది ఉన్నారు. మీరు పదవి అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటారా? ఇప్పుడైతే అదే కనబడుతుంది. నల్లమల్ల అడవిలల్లా ఇంతవరకు లేనిది నల్లమల్ల అడవిలో పోయి పని చేయబడింది. అది గొప్పతనం కాదా? ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పేది? మా అన్నలు పాపం వాళ్ళు సర్గస్సులు అయ్యింది. ఎంతోమంది మా దేశం కోసం ఆత్మీయులు పోయి వాళ్ళంతా ఉంటే వాళ్ళ ఇళ్ళ శోకాలు లేవయ్యా. కానీ వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ శేఖ దేవుని కోసం సాక్రిఫైస్ చేసిపోయి. ప్రాజెక్టులకి ప్రభుత్వం ఏ మేరకు చేస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది? ఎవరు ప్రాజెక్టులు చాలా బ్రహ్మాండంగా. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంచి వ్యక్తి, కష్టపడతాడు, ప్రాజెక్టులలో పోతున్నాడు. అక్కడ ఇదైందంటే అక్కడ చేస్తాడు. నేను వేరేళ్ళలో ఇమ్మటరాను. వేరేళ్ళ ముచ్చట్ల అనవసరం ముచ్చట మాట్లాడు. వాటికి గోయింగ్ ఆన్ నౌ ఏం జరుగుతుందో అదే విషయం మాట్లాడు. నేనే కాదు ప్రతి ఒక్కరు నమ్ముతాను. స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిని ఎవరికి వాస్తవమే. ఏం చేస్తా నేను, ఏం తీసుకపోతా? నేను ఎప్పుడైనా పోయినప్పుడు నాకు ఆనందంగా ఉండాలంట. ఇంకేం చేస్తాం? నాకు ఇబ్బందులు వస్తే నేనేం లేదు. అప్పుడు రాజశేఖర్ సార్ కూడా పోయినా, లేకపోతే వాడు వెంకటేశ్వర ప్రమాణం క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ పోయినా. ఎందుకంటే ఇదే సైట్ దిక్కేది.
ఏం పెద్ద ఏం చేసిన సైట్ కాడ మనిషిని పంపించండి, నేను మా అక్కడ ఇరుకుంటా ఇది తెల్లారి రెండో రోజే ఆయన జరిపేసిన. ఆనెస్టీ, ఆయన నేను తల్లాడతా, మంచి వ్యక్తి ఆయన, ఎవరికైనా చేసేది చాలా ఇష్టపడేది. నాగేందర్ అయినా సుధీర్ అయినా ఆయన ఆప్యాయతగా ఉండేది. ఎందుకు మళ్ళీ నేను ఆయన గుట్టిగా అని బాధ పెట్టలేదు కదా వాళ్ళని. మంచి వ్యక్తి. కాంగ్రెస్ చేస్తున్న ఆయన అభివృద్ధి, రోషయ్య గారు, ఎస్, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్నారు. ఇది సహజం బాయ్ సార్, ఇది నడుస్తూనే ఉంటుంది. పాపం వాళ్ళు అనాలి, మనం వినాలి. వాళ్ళ సరిగ్గా మనం ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయాలి? అది వేస్ట్, టైం వేస్ట్, పనులు జరిగాయి, వీళ్ళ మనశ్శాంతి దెబ్బతింటుంది. వాళ్ళు అంటుంటారు, అది ఆశీర్వాదం అనుకోవాలి. ఎవరు ఎన్ని అంటుంటే వాళ్ళ ఆశీర్వాదం. వాళ్ళకి మనశ్శాంతి లేదు, పాపం విరక్తి ఉంటుంది, విరక్తిలో మాట్లాడుతుంటారు. బంగారు తెలంగాణ సాధన వైపు అడుగులు పడుతున్నాయి అంటారు. ఇప్పుడు పడుతున్నాయి, ఎందుకు పడతాయి? బరోబర్ పడతాయి. ఎన్ని రోజులు 18 నెలలు కాకపోయా. ఈ 18 నెలలు ఏం చేయమంటావు? తెచ్చిన అప్పు కట్టాలా, మళ్ళీ వచ్చినవి తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఇది చేయాలి, మళ్ళీ మొన్న వైన్ షాప్ వచ్చే బార్లది అది కూడా చేయబట్టే ఎన్నో చేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఫ్రాడ్ అవుతుంది? బట్ అని కూడా మంచి వ్యక్తి, సిన్సియర్. అందరు ఉన్నారండి, మంత్రులు కూడా, అదే నేను అంటలేదు. ఎవరో ఉండొచ్చు మిస్యూజ్గా, వాళ్ళు పని చేయాలి పబ్లిక్ అని. వాళ్ళ స్వార్థం చూసుకో, నేను పేరన ఏమైనా గడబడి చేసి ఆయన ఉన్నదానికి ఒకటి మిస్యూజ్ చేయడం తప్పది. అధికారం కాదు ఇంపార్టెంట్, ప్రజల ఆశీర్వాదం గొప్పతనం. ఇప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు కాదు అప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు నాకు నేను నిలబడి బరోబర్ గెలిచి చూపిస్తాను చెప్తున్నా. ఎవరు నన్మన్నా ముంగట చాయిస్తారు అందరు. నేను అందుకోసం ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆ 14 అని ఎందుకంటున్నా? ఇదే గడబడి అవుతుంది అక్కడ, ఎందుకు అట్లా అవుతుంది నాకు అర్థం కాదు. పార్టీ బలవంతం అలా సెక్రటరీ ఉంది, గాంధీ భవన్ ఉంది, బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. మరి ఎందుకు పట్టించుకోరు? అది రాజుల విహారం అయిపోయింది ఆ 14 అనగానే. బయటికి వెళ్ళరు, తిరగరు. అప్పుడు తిరుగుతుండే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. నేను చెప్తాను ఇక ఆ హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ వాళ్ళు తిరగాలి, వాళ్ళు తిరగరు. నేను ఉన్నది చెప్తున్నా. ఇవాళ సిఐ కూడా ఉన్నాడు, ఆయన మంచోడు. ఈ మధ్యన ఏందో చెప్తాడు, నా సెల్ఫ్గా మాట్లాడుతున్నాను, జరుగుతున్నాయి కాబట్టి చెప్తాను. పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? చాలా మంచిగా ఉంది, ఇట్లే పోనీయండి. అందరు బతకాలే, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు. ఈయన కొద్దిగా డబ్బులు వస్తే వాళ్ళ పింఛలు అవన్నీ చేస్తుంది, రెడీగా ఉన్నాడు ఆయన. ఎప్పుడు విశ్రాంతి ఉన్నాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. చూస్తలేవా? ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ పోతాడు, రేపు అక్కడ పోతాడు, ఇక్కడ ఇట్లా పోతాడు, ఇక్కడ బాంబే పోతాడు, ఇక్కడ ఢిల్లీ పోతాడు. చేస్తలేడా? తిరుగుతుండలే. మరి ఎందుకు తిరుగుతున్నట్టు? మంత్రులు తిరుగుతలేరా? అది ముఖ్యమండి పని చేసేది, అది కావాల్సింది నేను అనేది. వీళ్ళు కూడా ఎందుకు చేయరు నేను బాధ. మున్సిపల్ అథారిటీ ఎందుకు చేయరు? ఇప్పుడు కమిషనర్ పెట్టిండు, బాగా పెట్టిండు కమిషనర్, మంచోడు. ఇప్పుడు ఆయన సిట్టు అలంబిక్సా కూడా మంచోడు ఉండే, కానీ ఇక ఆయన ఈజీగా పెట్టిండు పుట్టాలల్లో. మరొకళ్ళు ఎవరికి ఉండే, ఈసారి కూడా మంచివాడు, డివిజన్ వల్లే తిరుగుతాడు. అది తిరగాలి. జోనల్ కమిషనర్ కూడా ఏం తిరిగాడు? ఏంటి రియాక్షన్ తీసుకునేందుకు? నువ్వేమున్నావని? పార్టీని నమ్ముకున్న వారికి ఎటువంటి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? పార్టీని నమ్ముకున్న వాళ్ళు చూడాలి. మా ముఖ్యమంత్రి గారు ఎవరు ముంగటుండి అది చేస్తారని కాదు సమస్య, అది చేరవాలి. ఎవరు ఇంటెలిజెంట్ ఉన్నారో ఆయన తెప్పించుకుంటే ఆయనకు తెలియదు. అమ్మ చాలా తెలియగల బుర్ర ఆయన. మంచి వ్యక్తి, ప్రేమస్తుడు, ఎవడేమన్నా నవ్వుకుంటా స్వీకరిస్తాడు. ఏమంటాడు? ఎదుటోళ్ళను రేవేంజ్గా ఓడు నవ్వుతాడు, స్వీకరిస్తాడు, తను పని చేసుకుంటాడు. మరి తన మైండ్ ఉన్నది పక్కా చేస్తాడు. మొన్న ఐఏఎస్లో కూడా జరిపాయి. మంచి పనే, తప్పేముంది అలా. సిఎస్ కూడా మంచివని పెట్టాడు, ఆయన కూడా అందరికీ ఉపదేశం ఇచ్చాడు. ఉండాలండి. ఎవరంతరాలు యువైజం చేస్తే ఎట్లా? నా ఇంత నేను యువైజం ఎట్లా? దానికి ఓ లిమిట్ ఉంటుంది. వంగివాలి, దేవుడు చూస్తుంటాడు వంగివాలి ఉండడం, నువ్వు సహాయం చేయడం. నేనే అంటే ఏంది నువ్వు? నేను పోయిన రోజు ఏంది గాడికే పోతా, వాళ్ళు ఆడికి వస్తా, వాళ్ళు ఆడికి వస్తా. ఇలా సన్న బియ్యం ఇచ్చాడు, ఎంత బీతోటి సంతోషపడుతుంది. మా సార్ ఇంత బుక్కడ అన్నం పెడతాను తింటున్నాను. అప్పుడు ఆ బుక్కడన్నం లేదు, ఏం లేదు. ఏదో దొడ్డు బియ్యం ఎవడో పడేస్తాడు, ఏదో నడుస్తుంది. చాలా పంట వచ్చింది, విపరీతమైన పంట బియ్యం. తారీఫ్ చేయాలి. ఈయన పాదమో ఏమో కానీ నీళ్ళు అట్లే అవట్లే. చివరిసారిగా పార్టీ ఆదేశిస్తే మీరు ఏ పదవైనా స్వీకరిస్తారా? తప్పకుండా. సేవ చేసిన నాకేమవసరం. ఇంతకుముందు నేను వద్దనుకునేది ఇప్పుడు కావాలనుకుంటాను. తప్పేం చేస్తా, నేను బరోబర్ చేసి చూపిస్తాను. నాకున్నారు కూడా అట్లా ఎంతోమంది ఆత్మీయులు నాకు ఓపెన్గా చెప్తాను. నేను నాకు లేదు కదా ఏదో అనే. ఇది ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మరొక వారం కలుసుకున్నాం.